గతంలో మనం పాలెల్లో ఒక ఘోరమైన యాక్సిడెంట్ చూసాం. మరి ఆ యాక్సిడెంట్ నుంచి పాఠాలు నేర్చుకున్నామా? నేర్చుకుంటే మరొక ప్రమాదం ఎలా జరిగింది? ఇది మన ముందున్న ప్రశ్న. ఈ ప్రమాదానికి కారణాలేంటి? ఈ ప్రమాదాన్ని అవాయిడ్ చేయగలిగే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవాయిడ్ చేయలేకపోయారు. ఈ అంశం గురించి మనతో మాట్లాడబోతున్నారు సుధాకర్ గారు, మనతో జాయిన్ అవుతున్నారు. అప్పటి పాలెం బస్సు ప్రమాద బాధితుల తరపున పోరాడుతున్నారు సుధాకర్ గారు. సుధాకర్ గారితో ఈ యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడదాం. దాంతోపాటుగా ఒక్కసారి ఈ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం దగ్గరికి వెళ్దాం. మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ ప్రస్తుతం ఒకసారి లైవ్లో జాయిన్ అవుతున్నారు మనతో పాటు. విజయ్ భాస్కర్, చెప్పండి, పూర్తిగా సహాయక చర్యలన్నీ అయినట్టేనా? ఏం జరుగుతోంది అక్కడ? మృతదేహాల గుర్తింపు కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న వివరాలేంటి? బిందు, ఇక్కడైతే 44వ జాతీయ రహదారి పైన కర్నూలు జిల్లా కల్లూరు చిట్లాపూర్ దగ్గర జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి దాంట్లో 20 మంది చనిపోయినట్టు అధికారులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అందులో 19 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క బస్సులో ప్రయాణించిన వారైతే, ఒకరు మాత్రం బైకు. అయితే మనం చూస్తున్నాం సంఘటనా స్థలం వద్ద ప్రమాదానికి గురి అయినటువంటి యొక్క బస్సు యొక్క దృశ్యాలను ఇక్కడ నుంచి ఈ యొక్క జేసీబీ యొక్క సహాయంతో ఈ యొక్క వాహనం అయితే ప్రమాదానికి గురి అయినటువంటి వాహనం ఉందో దాన్ని తరలించేటువంటి యొక్క దృశ్యాలను మనం అంతా కూడా చూస్తున్నాం. ఈ సందర్భంగా అక్కడ ఉండేటువంటి యొక్క బైక్ ఏదైతే ఉందో, ప్రమాదానికి ప్రధానమైన కారణమైనటువంటి యొక్క బస్సుకు ఏదైతే బైక్ ఉందో ఆ బైకు వల్లనే ఈ యొక్క బైకును ఢీకొట్టినటువంటి క్రమంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఆ యొక్క బైకిస్టు కూడా అక్కడనే మృతి చెందినటువంటి పరిస్థితి. దాదాపు 250 నుంచి 300 మీటర్ల దూరం వరకు కూడా ఈ యొక్క బైకును ఇందులోనే లాక్కుంటూ వచ్చినటువంటి యొక్క క్రమంలోనే దాంట్లో నుంచి నిప్పు రవ్వలు రావటం, ఒక్కసారిగా ఈ యొక్క బస్సు అంతా కూడా పూర్తిగా అంటుకొని పోవడం, అందులో ఉండేటువంటి వారు గాఢ నిద్రలో ఉండేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఈ యొక్క మంటలంతా కూడా లోపలికి మొత్తం అంతా కూడా వెదజల్లినటువంటి నేపథ్యంలోనే దాదాపు ఇందులో 19 మంది ప్రయాణికులు చనిపోయారు. దాంట్లో 5 మంది మహిళలు, 2 చిన్నారులు, 12 మంది పురుషులు ఉన్నారు. వీరితో పాటు ఒక 27 మంది మాత్రం బయటపడ్డట్టు చెప్తున్నారు. వారికి సంబంధించినటువంటి యొక్క మృతదేహాలు గుర్తించలేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి సందర్భంగా వాళ్ళకి సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్టుల కోసం కావాల్సినటువంటి ఫోరెన్సిక్ నమూనాలు ఏవైతే డిఎన్ఏను ఖచ్చితంగా నిర్ధారించేటువంటి బోన్ మెరో కానీ, తర్వాత టీత్ కానీ, తర్వాత ఎయిర్స్, వీటికి సంబంధించిన ప్రధానమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటిని మాత్రము ఈ యొక్క తీసుకొని పోవడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఆ బస్సునంతా కూడా రోడ్డు రహదారి పైన, జాతీయ రహదారి పైన ఉండేటువంటి యొక్క దీన్ని పక్కకు తొలగిస్తుండేటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఈ యొక్క జనాలు కూడా తరలి వచ్చి దీని దృశ్యాలను అంతా కూడా చూస్తున్నారు. మొత్తంగా మాత్రం ఈ ప్రమాదం అనేటువంటిది చాలా దురదృష్టకరం అనేటువంటి విషయము. ఇందులో చాలా 19 మంది చనిపోవడం మాత్రం తీవ్ర విషాదం నింపింది. కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క ఘటనా స్థలాని కోసం వచ్చి వాళ్ళ కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి. ఇందులో ఉద్యోగం చేసేటువంటి వారు బెంగళూరు వెళ్తుండేటువంటిది, తర్వాత ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 4 దీంట్లో ఉండడం, ఇలా అనేకమైనటువంటి బాధితులు, రకరకాలైనటువంటి వాళ్ళు దీంట్లో ఉండటం మాత్రం అందరినీ కలిచివేస్తుంది. ఈ యొక్క బస్సు ప్రమాదం 3:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి యొక్క సమయంలో మాత్రం వాళ్ళంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సందర్భంగానే ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఒకే జేసీబీతో సాధ్యం కాకపోవడంతో మరొక జేసీబీని కూడా రప్పించడం, క్రేన్ల ద్వారా ఈ యొక్క వీటిని తరలించేందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఈ యొక్క ముందర వైపు ఉండేటువంటి యొక్క టైర్లంతా కూడా పూర్తిగా కాలిపోవడం, వెనుక వైపు మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా వంటలు విస్తరించకపోవడంతో వెనుక టైర్లకు కొంత ఇబ్బంది అయితే కలగనటువంటి పరిస్థితి ఉంది. అతి ఖచ్చితంగా ఈ యొక్క వాహనాన్ని తరలించేటువంటి యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. ఆ దృశ్యాలనే మనం ఇప్పుడు దీంట్లో చూస్తున్నాం. వీటిని మరి కాసేపట్లో ఈ బస్సు ఏదైతే ఉందో వోల్వో బస్సు, దీన్ని యొక్క రహదారి పక్కన ఖాళీ ప్రదేశంలో పెట్టేందుకోసం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ ప్రక్రియని ఇప్పుడు మనకు కొనసాగుతుంది, దాన్ని చూస్తున్నాం. ఇక ఈ యొక్క మృతదేహాలు ఏవైతే 19 ఉన్నాయో వాటన్నిటిని కూడా జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి యొక్క డిఎన్ఏ టెస్ట్ కోసం ఈ స్పెసిమెన్స్ అన్నీ కూడా తీసుకొని ఎక్కడైతే విజయవాడలో ఉండే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. ఎవరికైతే ప్రమాదంలో వివరాలు అన్నీ తెలిసినాయి కాబట్టి కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇప్పటికే ఈ యొక్క ఆసుపత్రి ప్రాంగణానికి రావటం జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు 6 మంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించి కానీ ఇటు ఏపీ, తర్వాత ఒరిస్సా, బీహారు, కర్ణాటకకు సంబంధించినటువంటి బాధితులుగా ఇంట్లో ఉండడం,
ఇక కొత్తగా తెలుస్తున్నది ఏంటంటే ఇక బస్సు యొక్క వేగానికి ఎవరైతే బైక్ మీద వెళ్తున్నాయో అతను దాదాపు 200 మీటర్ల పైకి ఎగిరిపడ్డాడనేటువంటిది ఒకటి చెప్తున్నారు. వాటికి సంబంధించినటువంటి డ్రైవర్ కూడా తాగి మత్తులో ఉండాలనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా మాత్రం ఈ యొక్క ప్రమాదం వల్ల మాత్రం తీవ్రమైనటువంటి విషాదం మాత్రం నింపిందని చెప్పాలి. ఈ యొక్క బైకుకు సంబంధించినటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం చూపించవచ్చు. ఇక్కడ ఏదైతే ప్రమాదానికి గురి అయినటువంటి బైకు నుజ్జు అయినటువంటి యొక్క పరిస్థితికి సంబంధించినటువంటి యొక్క విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆ యొక్క ప్రమాదంలో ఈ యొక్క బైకుకు సంబంధించినటువంటి యొక్క వాటన్నిటి కూడా పాడైనటువంటి ఒక పరిస్థితి. దానివల్లనే ఇక్కడ ఒక్కసారిగా మంటలు రావటం, వాటికి సంబంధించినటువంటి యొక్క వాహనానికి సంబంధించి ఒక నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవటానికి అధికారులు చర్యలు చేపడుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. మొత్తంగా మాత్రం ఈ యొక్క ప్రమాదం మాత్రము జాతీయ రహదారి పైన జరిగిన ఈ ప్రమాదము దాదాపు 20 మంది కుటుంబాల్లో విషాదం నింపింది. మరికొంతమంది క్షతగాతులు కూడా ఉండేటువంటి నేపథ్యంలో మాత్రం భవిష్యత్తులోనైనా ఇలాంటి ఘటన జరగకుండా చూడాలనే డిమాండ్ మాత్రం వినిపిస్తుంది. బిందు. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ.